చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దళిత ఎమ్మెల్యేలంటే డమ్మిలే అంటున్నారు దళిత సంఘాల నేతలు. ప్రస్తుతం ఏపీలో కూటమి పాలనలోనూ అదే కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనే ఒక దళిత ఎమ్మెల్యేని అధికారులు పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ మర్యాదలు కూడా ఇవ్వటం లేదు. దళిత ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యేని డమ్మీని చేసి అగ్రవర్ణాలకు చెందిన నేతకు పెత్తనమిచ్చారు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వమే పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యేని కింది స్థాయి నేతలు పట్టించుకోవడం లేదట. తాజాగా ఎమ్మెల్యే అనుచరుల్లో ముఖ్యులు కూడా రహస్య సమావేశం పెట్టుకుని ఎమ్మెల్యేకి దూరం అవ్వాలని డిసైడ్ అయ్యారట. చంద్రబాబు నాయుడు కనుసన్నుల్లోనే ఇదంతా జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యే అయిన కొత్తలోనే ఓ మహిళను హోటల్లో లైంగికంగా వేధించి దొరికిపోయారు. ఆ వీడియోలు వైరల్ కావడంతో కూటమి పరువు కాస్త మంటగలిసింది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కోనేటి ఆదిమూలం దళిత సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా శంకర్ రెడ్డిని నియమించారు చంద్రబాబు నాయుడు. అప్పటి నుంచి నియోజకవర్గాన్ని తన సొంత సామ్రాజ్యంగా పాలించేస్తున్నారు శంకర్ రెడ్డి. నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ దందాలన్నీ కూడా శంకర్ రెడ్డికి అనుసరణలోనే జరుగుతున్నాయి. అక్రమ దందాలతో కోట్లకు కోట్లు నొల్లుకుంటున్నారని శంకర్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. శంకర్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఆశీస్సులుండడంతో అధికారులు కూడా శంకర్ రెడ్డికే వత్తాసు పలుకుతున్నారు. ఎమ్మెల్యే అయిన కోనేటి ఆదిమూలాన్ని ఏమాత్రం ఖాతరు చేయని అధికారులు శంకర్ రెడ్డి ఏ పని చెప్పినా ఆగమేఘాల మీద చేసేస్తున్నారట. కనీసం ప్రోటోకాల్ మర్యాదలు కూడా తనకు ఇవ్వటం లేదని ఆదిమూలం ఆక్రోశిస్తున్నారట. తాజాగా ఆదిమూలం సొంత మండలానికి చెందిన పార్టీ నేతలు నిన్నటి వరకు ఆదిమూలానికి సన్నిహితంగా అనుచరులైన కొందరు నేతలు కూడా తిరుపతిలోని ఓ కళ్యాణ మండపంలో సమావేశమయ్యారట. వీరంతా కోఆర్డినేటర్గా ఉన్న శంకర్ రెడ్డికి మద్దతు తెలిపారట. నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి చెందిన పార్టీ నేతలు కోనేటి ఆదిమూలానికి దూరం అవుతూ వస్తున్నారు. వీరందరినీ కూడా శంకర్ రెడ్డి చేరదీస్తున్నారట. మొత్తానికి నియోజకవర్గంలో ఆదిమూలాన్ని డమ్మీగా మిగిల్చేయాలన్న వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారట చంద్రబాబు నాయుడు. ఇదే ఉత్తరాంధ్రలో మహిళా ఉద్యోగిని వేధించిన కూన రవికుమార్పై ఎలాంటి చర్యలు చేపట్టని చంద్రబాబు నాయుడు కోనేటి ఆదిమూలాన్ని మాత్రం జీరో చేసేదాకా నిద్రపోయేలా కనిపించడం లేదని ఆదిమూలం అనుచరులు ఆరోపిస్తున్నారు. మహిళను లైంగికంగా వేధించిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై గాని, మహిళ పట్ల జుగుప్సాకరంగా ప్రవర్తించిన గుంటూరు టీడీపీ నేత నసీర్పై కానీ చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.